హలో అండి. ఈరోజైతే చింతకాయ చేపల పులుసు అనమాట. నేను ఎప్పుడూ తినలేదు, ఫస్ట్ టైం. చింతకాయలు కడిగేసాను. ఇప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం నేను రెడీ చేయమంటారో. హాయ్, ఏంటి ఏం కావాలి? చేపల కర్రీకి ఏం రెడీ వేస్ట్లు చేసి ఉంచిన అయితే నువ్వు వచ్చేసరికి. సరే, దగ్గరికి అలా బయటకు వెళ్ళి గేట్ దగ్గరికి ఇలా తిరిగితే కొట్టు ఉంటుంది. అంత దూరం నన్ను వెళ్ళమంటున్నారు. చింతకాయలు ఉడకబెట్టాలా? ఇంతకనే అలా పెట్టాలా? అలాగే, ఎక్కువ నీళ్ళు వేయాలి, తక్కువ నీళ్ళు వేయాలి. ఇదండి, ఇంక ఇప్పుడైతే చింతకాయ ఉడకబెట్టుకుందాము. మాకు తెలీదు. ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకున్నాను. సరిపోద్ది, వేసుకుంటున్నాను. చూసారా, ఇలా అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడైతే గిన్నెలోకి తీసుకుంటాను. చూడు, ఏమేమి వేసావు? ఇందాక ఈ చేపలు క్లీన్ చేసుకున్నాం కదా, ఆ క్లీన్ ఎందుకు చేసుకున్నాం అంటే ఇప్పుడు చూపించు. నా మోహం కాదు. ఆవిడ ఇలా చేయలేదు, వాటర్ తీసింది అంతే. చింతకాయలు పులుసు కానీ ముందు చేపలు వేసాయి కదా, మరుగుతుంది కదా. ముందు చేపలు అయితే వేసుకుందాం, తర్వాత చెప్దాము. ఫ్రై కావాలి కదా. అలా ఉంది పులుసు, సూపర్ ఉంది చూడడానికి. అయిపోయింది. లాస్ట్లో అయితే కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో. బాయ్ అండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇలా ఇద్దరం చేయమంటారా, సింగిల్గా నా రొటీనే చేయమంటారా?